పిఠాపురంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో పిఠాపురంలో కార్యకర్తలు జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు కీలకమైన 5 నిర్ణయాలు తీసుకోవడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో రైతులు, పెన్షన్దారులు, యువత, జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. జై పోస్టర్ వల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన సందర్భంగా ఈ రోజు రైతులందరూ కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పొందినటువంటి పాస్ పుస్తకాలని ఈ రోజు ఈ చేబ్రోలు గ్రామంలో దేవాలయం గుడి వద్ద మనం ఇక్కడ దహనం చేయడం జరిగింది. ఈ రోజు రైతుల యొక్క ఆనందాన్ని చూసి నిజంగా ఈ ప్రభుత్వం పేద ప్రజలు ఎంత ఇష్టంగా ఓడేశారనేది, రైతులు ఎంత ఇష్టంగా ఓడేశారనేది, నిరుద్యోగులు ఎంత ఇష్టంగా ఓడేశారనేది ఈ కార్యక్రమాన్ని చూస్తే మనకి అర్థమవుతోంది. నిజంగా ఈ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రభుత్వం అని తెలియజేయడానికి నిదర్శనంగా ఈ రోజు 5 సంతకాలు కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 5 సంతకాలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్యత పరీక్షలు, నైపుణ్యత అధ్యయనాలు, ఏదైతే పెన్షన్ పెంచుతూ ముసలి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఇటువంటి చర్యలన్నీ చేయడం ద్వారా గత ప్రభుత్వ రాక్షస పాలనను అంతవంచి ఒక రామరాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరికీ మరియు జనసేన, టీడీపీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు అలంగొల్లభయ్య గారు అంటారు. పింఛనీ కూడా గతంలో 5 సంవత్సరాలు కూడా 3,000 2,000 కానించి అప్పుడు 200, అప్పుడు 200, అప్పుడు 200, అప్పుడు 200 కింద అలా లాస్ట్లోకి 3,000 చేశారండి. ఇప్పుడు ఒకేసారి 2 నెలలదే 3 నెలలదే ఇప్పుడు 4,000 ఏకంగా ఒకే నెల రేపు వచ్చే నెలలో ఇచ్చేస్తున్నారు సార్. 7,000 అయితే ఈ పరిపాలన కూడా చాలా బాగా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇలా పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించేవాళ్ళండి. ప్రజలు కూడా చాలా సంతోషించున్నారండి. రాక్షస పరిపాలన పోయిందండి, రామరాజ్యం వచ్చింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా అలాగే ప్రభుత్వం వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో నిరుద్యోగులకి నిరుద్యోగులతోనే 1000 రూపాయలు ఇచ్చేవారు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులు తీసేయడం కాక నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగం చేసేసి మన ఆంధ్రప్రదేశ్ ని లోతట్టు ప్రాంతాలు అయితే ఈ నిరుద్యోగులు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు. నిరుద్యోగులు ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు రావడం ద్వారా ఇంకా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. ఏదో పాస్బుక్లు ఉన్నాడు, పాస్బుక్ అప్పటి నుంచి మాకు మర్చిపోయి ఈ పాస్బుక్ మాకు పూర్వచ్చుండగా ఈ పాస్బుక్ రిటర్న్ మర్చిపోయి చూడాలి అనుకోలేదు. అలాగే ఏదో పర్సన్ జరుగుతుంది. అందుకని దరిద్రం ఉండకూడకపోతున్నాయి ఓట్లేదు మనకి మొత్తం అందుకని శను అయింది. శుభ్రం రామరాజ్యంలో ఉంది. ఓ గట్టిగా ఉంది, బందీ లేదు. మాకు బందీగా అప్పుడు 2 రోజులు పోతున్నామండి. ఎవడు భూమిలో పట్టలేదు. రైతు ఇంటికి నేను ఉన్నామండి. మంత్రి దయంగా కొట్టున్న బాత్రూమ్ ఎవరికే కొట్టేవరికి వెళ్ళి ఎక్కడ కావాలకైనా వాడికి ఏమవుతున్నట్టు ఇన్ని పనులు చేసి ఇన్ని శాండాలు పనులు చేసి చేస్తాడు. ఇంకేంటంటే అడిగి ఎవడో వస్తాడు, ఇక ఓటు ఇంకా పట్టినాడు. మా బ్రహ్మాండం మా భూమి మాకు బందీ లేదు. ఇంకా మాకు బందీ ఇంకా మాకు దగ్గర